బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ఈ సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. నా పేరు నజీర్ షరీఫ్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. మానవతా మేలుకో టీవీకి స్వాగతం. ఫ్రెండ్స్, ఈనాటి మన టాపిక్ స్త్రీ. స్త్రీ అంటే మాతృమూర్తి. స్త్రీ గురించి మన అన్ని దైవ గ్రంథాలు కూడా మంచి ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది. ఒక ఆడపిల్ల మన ఇంట్లో పుడితే ఎంతో గర్వించి సంతోషించి సంబరాలు చేసుకుంటాం. ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఆ పాపకి మంచి మంచి చదువులు చదివిస్తున్నాం. మన భారతదేశపు ఆడపిల్లలు ఎంతో ఉన్నత స్థానానికి చేరుకుంటున్నారు. చదువుల్లో కానివ్వండి, ప్రభుత్వ ఉద్యోగాల్లో, ప్రైవేట్ రంగాల్లో, వ్యాపారాల్లో, క్రీడా రంగంలో కూడా మంచి మంచి స్థానాన్ని చేరుకుంటూ మన దేశానికి పేరు చేస్తున్నారు. అటువంటి ఆడపిల్లల మీద ఇటువంటి లైంగిక దాడుల, ఇటువంటి అఘాత్యాల, అర్ధాంతరంగా వాళ్ళని హత్యలు చేయటం, ఎవరండి మనం మన ఆడపిల్లల్ని ఈ రకంగా చేయటానికి? మనకేం హక్కులు చెప్పండి? మనకి బాధ కలగట్లేదా? కేవలం ఒక జీవిని మనం కోస్తేనే, చంపితేనే మనసు తల్లాడిపోతుంది. ఒక ఆడపిల్లని మనం ఈ రకంగా దారుణంగా, ఘోరాతి ఘోరంగా బాధ పెడుతుంటే మనకి మనసు ఉందా లేదా? మనకి మానవత్వం ఉందా లేదా? మనం చదువుకుందాం లేదా? లేకపోతే మనిషి రూపంలో ఉన్న మృగాలమా? ఎవరు చేస్తున్నారు? ఎంత మనుషులే కదా, పురుషులే కదా. దీన్ని అరికట్టాలి. ఇది మనందరి బాధ్యత. ప్రభుత్వాలు కొత్త కొత్త చట్టాలు తీసుకొస్తున్నా కూడా క్రైమ్ రేట్ రోజు రోజుకు పెరుగుతుంది సోదరులారా. అది మీకు తెలుసు, నాకు తెలుసు. మన రోజు పేపర్లో, టీవీలో చూస్తూనే ఉన్నాం. అటువంటి దాడికి గురైన ఆ ఆడపిల్ల యొక్క తల్లిదండ్రుల యొక్క ఎంత క్షోభ అనిపిస్తుంటారు తెలుసా? చేసిన వాళ్ళు మాత్రం ఏం సుఖపడుతున్నారు? జైలుల్లో పడేసి వాళ్ళని ఉరిశిక్ష వేయటం కానీ, జీవిత ఖైదీ కానీ వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. ఉభయులు అందరు నష్టపోతున్నారు. కాబట్టి ఈ సమాజం మారాలి. ప్రభుత్వాలకు మనం సపోర్ట్ చేయాలి. ఈ లాయర్లకి, కోర్టులకి, పోలీసులకి మనం అందరం అండగా ఉంటే ఈ యొక్క దారుణాన్ని మనం అరికట్టగలం. ఇది వాళ్ళ మాటల్లో కాదు, చేతల్లో చూసి చూపించాలి. ఈ యొక్క మానవతా మేలుకో ఈ యొక్క ఉద్దేశం ఇది. చాలా బాధతోటి చెప్తున్నాను సోదరులారా. మనందరం ఈ సమాజాన్ని బాగు చేయాలంటే, ఇందులో అవేర్నెస్ తీసుకురావాలంటే మనందరం మారాలి. మానవత్వంతో ఆలోచించాలి. మీ పిల్ల అయితే ఒకటా, మా పిల్ల అయితే ఒకటా? మనందరం ఒకటే. ఏ ఆడపిల్లని ఆడపిల్లే, ఏ చెల్లైన చెల్లె, ఏ కూతురైన కూతురే, ఏ తల్లి అయిన తల్లే. స్త్రీని ఆ రకంగా మనం గౌరవిస్తే మన భారతదేశపు సాంప్రదాయం, సంస్కృతి, మంచి గుణగణాలు ఇవి చూసి వేరే దేశం వాళ్ళు నేర్చుకుంటున్నారు కూడా. అటువంటి భారతదేశంలో పుట్టి మనం ఇటువంటి దారుణాలకి ఉడికడుతున్నామా? ఒక్కసారి మనం ఆలోచించాలి. ఎవరు చూసినా చూడకపోయినా సోదరులారా, ఆ భగవంతుడు మాత్రం చూస్తున్నాడు. మరణం తథ్యం. మన ఇహలోకపు మన కర్మలన్నీ రాస్తున్నాడు. దాని ప్రకారంగా లెక్క ఉంటుంది.
మన స్వర్గంలో వెళ్తావా నరకంలో వెళ్తావా అనేది మనకు మనమే ఆత్మ పరిశీలన చేసుకుంటే మనకు అర్థమవుతుంది. అందుకే దయచేసి ఈ సమాజాన్ని మనం అందరం కలిసి మారుద్దాం, ప్రభుత్వానికి అండగా ఉందాం, కొత్త కొత్త చట్టానికి గౌరవిద్దాం. అప్పటి వరకు మనం సమాజాన్ని మార్చలేము. ఇదే ఈ మానవతా మెలుకో యొక్క ఉద్దేశం. ఈ యొక్క మా ఛానల్ని సపోర్ట్ చేస్తారని, సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేస్తారని కోరుతూ, మళ్ళా ఒక అంశంతో ఒక టాపిక్ తోటి మేము ముందుకు వస్తామని చెప్తూ సెలవు చూసుకుంటున్నాం. జై హింద్.